క్రైస్తల దైవ మర్మములు ఏప్రిల్ 14. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. 2వ దినవృత్తాంతములు 7:1. దేవుని మహిమ మనతో కలదని నిశ్చయము చేసుకున్నటకు 4వ దైవిక నియమమును చూచెదము. సొలొమోను దీనికి సాదృశ్య రీతిగా చెప్పుచున్నాడు. అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను. మందిరము కట్టు స్థలమున సుత్తె, గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రమును వినబడలేదు. 1 రాజులు 6:7. ఇది అసమానమైన మందిరము. శబ్దం చేయకుండా ప్రపంచములో ఎన్నడూ ఏ భవనము కట్టబడలేదు. దేవుని సంకల్పము ప్రకారము ప్రతి రాయి ఎంతో సౌందర్యముగా అమర్చబడినది. కనుకనే ఈ మందిరము కట్టబడినప్పుడు శబ్దము చేయ అవసరతయే లేదు. మీ వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితములలో దేవుని సంకల్పమును అనుసరించినచో ఐక్యత, సహకారము, నిష్కపటము, సహవాసము, ఆత్మీయ ఆనందము కలిసి జీవించుటలో కనబడను. అట్లు అనుసరించకపోతిమా పోరాటము, కలహములు తప్పవు. దేవుని సంకల్పము తెలుసుకొని మన పరిచర్యను గుర్తించగలిగినచో ఏ అసూయయు ఉండదు. అసూయ వలన చాలా పని భంగమైపోయినది. దేవుని సేవకులముగా కూడా ఒకరిపైనొకరు అసూయ కలిగి ఉండుట సాధ్యమే. నిస్సందేహముగా ఇది నష్టమును చేకూర్చును. దేవుని మనస్సును నిశ్చయము చేసుకున్నటకు రాత్రంతయు లేక ఇంకా దీర్ఘకాలము ప్రార్థన చేయవలసి ఉండును. అప్పుడే ఐక్యత కలిగి ఉండును. ఆ మందిర నిర్మాణము పూర్తి కాగానే ఆ దినము ప్రభు మహిమ ఇంటిని నింపినందున చాలా ఆనందము కలిగేనని 2వ దినవృత్తాంతములు 7:1 చదువుచున్నాము. 140 సంవత్సరములు దేవుడు వేచి ఉండెను. పరలోకపు క్రమములోనికి వచ్చు వరకు దేవుడు తన ప్రజలను ప్రేమించి, గద్దించి, శిక్షించెను. అప్పుడే దేవుని మహిమ దిగి వచ్చెను. దేవుని మహిమ తిరిగి రావలెనన్నచో మహిమ విడిచి వెళ్ళినదని ఒప్పుకొనవలెను. మనము గొడ్డుబారి ఉన్నామనియు, నిష్ఫలముగా ఉన్నామనియు, పొందవలసినంత ఎక్కువగా దేవుని వాక్యమును పొందలేకపోవచ్చున్నామనియు ఒప్పుకొనవలెను. ప్రభువా, హన్నా వలె మీ అక్కడ గుర్తించగలిగి ప్రార్థించగలిగినట్లు నేర్పించుము. ఆమె తన కుమారుని మీకు అర్పించుట ద్వారా ఆ అక్కడను తీర్చినది. మీ అక్కడను తీర్చగలుగు ఆధిక్యతను నాకును అనుగ్రహించుము. ప్రభువా, మీ వాక్కును ఇతరులకు అందచేయగలుగునట్టి సమూయేలు వలె నన్ను చేయుము. మీ వర్తమానమును ఎరిగి అధికారము నుండి ధైర్యముతో మీ వర్తమానమును ఇవ్వగలుగునట్లు అనుగ్రహించుము. లోక జ్ఞానం పూర్తిగా వదిలివేసి మీ సంకల్పము లేక నమూనాను చేపట్టగల మీ హృదయానుసారుడైన దావీదు వంటి మనుష్యునిగా నన్ను చేయుడి. దావీదుకు పరలోకపు మందిరము యొక్క నమూనాను దేవుడు ప్రత్యక్షపరిచినప్పుడు సంఘము విషయమై దేవునికి గల నమూనా దావీదు జీవితంలో కనబడినట్లు చూచుచున్నాము. ఈ నమూనాను దేవుడు దావీదుకు అనుగ్రహించక ముందే అతనిని బహుగా శిక్షించి, శుద్ధి చేసి, మార్చి, తగ్గించి, మానవ జ్ఞానమును పూర్తిగా తీసివేయవలసి ఉండెను. అందుచేతనే దావీదు జీవితము ద్వారా సంఘము జ్ఞాపకమునకు వచ్చుచున్నది. షిలోహులోని జీవితము ద్వారా దేవుడు జ్ఞాపకమునకు వచ్చుచున్నాడు. ప్రభువా, ఐక్యమత్యముతో సజీవమైన రాళ్లతో చక్కగా అమర్చబడిన దేవుని మందిరమును కట్టుటకు సమాధాన ప్రియుడగు సొలొమోను వలె నన్ను చేయుడి.